హాయ్ అండి అందరికీ. ఫిష్ కర్రీని సింపుల్‌గా ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా అంత ఈజీగా చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా సింపుల్ ప్రాసెస్‌లో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముక్క అనేది అస్సలు చెదరదండి. పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట ఫిష్ కర్రీ అనేది. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసేసుకుందాము. బాండీ పెట్టేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు మెంతులండి ఒక పావు స్పూను మెంతులు వేసుకుందాము. ఫిష్ కర్రీకి ఖచ్చితంగా మెంతులు అనేది వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ ఉండదన్నమాట చేపల పులుసు. ఇక్కడైతే నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకుందాము. ఆనియన్ ముక్కలు పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉందాము. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగుంటుంది కదా, అందుకనేసి బాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలు వేసేసుకుందాము. టమాటా అయితే ఒక్కటే తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటాని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాం అనమాట. టమాటా ముక్కలు బాగా గ్రేవీ లాగా అయితే అయిపోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఒక స్పూన్ పసుపు, మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకుందామండి. మనము ఇక్కడ చేపల పులుసుకి చింతపండు ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి డైలీ యూజ్ చేసే కంటే కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు అయితే కారం వేసాను. 3 స్పూన్ల వరకు కారం వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కల్లుప్పు అయితే వేసేసుకుందామండి. పులుసు కూరలకి సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. కల్లుప్పు ఒక స్పూన్ వేసాను. మళ్ళీ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ కుదరదు కదా, అందుకోసం అన్నట్టు కల్లుప్పు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జంతా వేసేసుకుందామండి. కిలో చేపలకి మనము గట్టిగా మన పిడికిలతో ఎంత పట్టుకుంటామో చింతపండు, అంత చింతపండు అయితే సరిపోతుందన్నమాట. చింతపండు పులుసు అంతా పోసేసుకుందామండి. ఈ విధంగా చింతపండు పులుసు పోసేసుకొని ఈ విధంగా బాగా మరిగేటప్పుడు మనకి చేప తల ఉంటుంది కదండి, చేప తలకాయ అయితే వేసేసుకుందాము. మనం ఉప్పు కారాలు ఏమైనా చూసుకోవాలంటే ఇప్పుడు చూసుకున్నామంటే సరిపోతుందండి. కారం సరిపోకపోయినా వేసేసుకోవచ్చు. సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడైతే చేప తల అయితే వేసేద్దాము. ముక్కలు అయితే ఇప్పుడే అవసరం లేదండి. చేప తల వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పులుసు అనేది కొంచెం క్వాంటిటీ అనేది తగ్గాలన్నమాట. తగ్గిన తర్వాత ముక్కలు యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసేసుకుందాము. ముక్కలు వేసిన తర్వాత మనం ఈ విధంగా కలుపుకునే దానికైతే ఉండదు కదా, అందుకోసం అన్నట్టు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని చేప ముక్కలు 1 బై 1 అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు మనము చేప ముక్కలు వేసిన తర్వాత 5-10 నిమిషాల్లో చేప ముక్క అనేది ఉడికిపోతుంది అనమాట. కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోతుందండి ముక్క వేసేపాటికే. ఈ విధంగా 1 బై 1 చేప ముక్కలు అన్నీ కూడా వేసేసుకుందాము. ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం గెరిటె పెట్టేసేసుకొని తిప్పుకోవచ్చు అనమాట. ఇంకొంచెము మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే గెరిటె అయితే అస్సలు పెట్టకుండా ఊరికే బాండీని అయితే ఈ విధంగా కదిలించుకున్నామంటే ఊరికే చేతితో పట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి గెరిటెతో తిప్పుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే మనము 2 చేతులతో కడాయిని పట్టేసేసుకొని కదిపేసుకుందామండి. మనకి ముక్క అనేది చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ముక్కేసిన ఇప్పుడు అన్ని చేప ముక్కలు వేసాం కదండి. ముక్కలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఫిష్ కర్రీ మసాలా అయితే వేసేసుకుందాము. ఫిష్ కర్రీ మసాలా వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా నీట్గా ఇంకా కదపకూడదండి, గెరిట అసలు పెట్టకూడదు అనమాట. చేతితో ఊరికే కడాయిని ఇట్లా కదిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకున్నామంటే టేస్టీ చేపల కూర అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చండి. ఫైనల్ లుక్ అయితే ఇది. మన రెసిపీ నచ్చితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.